డాక్టర్ రామారావు గారు దేవీచరణ్ ప్రతిరోజు ఊరి బయట తిరగటం, అక్కడక్కడ తవ్వకాలు చేస్తుండటం గ్రామస్తులు గమనిస్తూనే ఉన్నారు. గుడ్డలో చుట్టిన పాలరాతి పలక, లోహపు పలకను వారు తీసుకెళ్లటం కూడా కొంతమంది గమనించారు. పూర్వం నుంచి ఆ ప్రాంతం అనేక మంది వచ్చి చరిత్ర పరిశోధనలంటూ చేశారు. అందులో కొందరు కేవలం పురాతన కళాఖండాలను ఎత్తుకుపోవటం కోసం, మరికొందరు భూమిలో దాచిన ధనరాశుల కోసం వచ్చేవారు. అలాగే కొందరు కళాఖండాలు ఎత్తుకుపోతే మరికొందరు బంగారు నాణాలు, రత్నమాణిక్యాలు, పొదిగిన బంగారు నగలు దొరికినవి పుకార్లు ఉండేవి. అలాంటి వారిని గ్రామస్తులు పట్టుకుని ప్రభుత్వానికి అప్పచెప్పిన సంఘటనలు కూడా ఉన్నాయి. వారికి దొరికిన వస్తువుల మీద ఏముందోనని తెలుసుకోవటానికి ఎంతో జాగ్రత్తగా వాటిని శుభ్రం చేస్తున్నారు. అప్పటికే పాలరాతి పలక మీద అక్కడక్కడ పెచ్చులు లేచిపోయింది. దాన్ని జాగ్రత్తగా ఫోటోలు తీశారు. దాని మీద వ్రాసి ఉన్న భాషను చదివి అర్థం చేసుకోవటానికి రామారావు గారు తంటాలు పడుతున్నారు. లోహపు పలకను కూడా శుభ్రం చేశారు. అది చెక్కు చెదరకుండా ఉంది. దాని మీద అక్షరాలు తెలుగు భాషలో ఉండటంతో రామారావు గారికి విషయం తెలుసుకోవటానికి అంత శ్రమ అనిపించలేదు. లోహపు పలక రాగిదైనా తళతళలాడుతుండటంతో అది బంగారం పలక అని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. విషయం ఆ నోటా పడి డాక్టర్ రామారావు గారికి, దేవీచరణ్కు బోలెడంత బంగారం దొరికిందని పుకార్లు బయలుదేరాయి. గ్రామస్తులను ఆ విషయంలో నమ్మించడం చాలా కష్టమనిపించింది. అందుకే వాళ్ళు తమ దొరికిన వాటిని ప్రజల ముందు పెట్టారు. ఫోటో కాపీలు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారికి కూడా పంపారు. రాత్రనక పగలనక రామారావు గారు ఆయనకు సహాయంగా దేవీచరణ్ శ్రమ చేసి కొంత విషయాన్ని తెలుసుకున్నారు. ఈలోగా గోవిందయ్య, గోపాలం పెళ్లి పనులన్నీ ముగించుకున్నారు. పెళ్లి రోజు రానే వచ్చింది. గ్రామస్తులంతా వారితో సహకరించారు. రామారావు గారి లాంటి పెద్దలు పెళ్లికి హాజరయ్యారు. శుభకార్యం ముగిసింది. గ్రామస్తులలో అమ్మలక్కలు దేవీచరణ్కు, హేమకు మొదటి రాత్రి ఏర్పాట్లన్నీ చేశారు. కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురి కోసం ఎదురు చూస్తూ గదిలో కూర్చున్నాడు. గది తలుపులు తెరుచుకున్నాయి. దేవీచరణ్ తల ఎత్తి చూశాడు. పేరంటాలు అందంగా ముస్తాబైన హేమను బలవంతంగా గదిలోకి నెట్టి బయట తలుపులు బిగించారు. బయట ముత్తైదువులు, గాజులు, గలగల గుసగుసలు, నవ్వులు వినిపిస్తున్నాయి. లోపలికొచ్చిన హేమ అందంగా అలంకరించబడిన మంచం మీద కూర్చున్న దేవీచరణ్ చూసింది. ఆమె బెదిరిన లేడిలా తలుపు దగ్గరకు పరిగెత్తింది. తలుపు తీయండి అన్నదామె. తలుపా? మీ ఆయన్ని పిలువు అన్నదో ఆడగొంతు. దాంతో బయట పెద్దగా నవ్వులు వినిపించాయి. హేమ చేసేది లేక అలాగే నిలబడిపోయింది. ఆమె భుజం మీద బరువుగా ఏదో పడింది. ఆమె భయంగా చూసింది. ఆమె పక్కనే నిలబడి ఉన్న దేవీచరణ్ చూసి భయంగా దూరం జరిగింది. అతడు నవ్వుతూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఆమె గడగడలాడిపోయింది. అలా భయపడతావెందుకు హేమా? నేనేమన్నా కొత్తవాడినా? అన్నాడు దేవీచరణ్. ఆమె మాట్లాడలేదు. పిచ్చిపిల్ల, ఇలా భయపడితే ఎలా? మనిద్దరం ఈ రోజునే కొత్త జీవితంలో అడుగు పెడుతున్నాం. జీవితాంతం ఒకరినొకరు విడిచి ఉండాం అన్నాడతను. ఆమె అప్పటికి మాట్లాడలేదు. ఒక్కసారి తల ఎత్తి అతన్ని చూసి మళ్ళీ తల వంచుకుంది. నీ పని ఇలా కాదు అంటూ ఆమెను తన 2 చేతుల్లోకి ఎత్తుకున్నాడు. అబ్బ దించండి, నాకు సిగ్గేస్తుంది అన్నదామె. సిగ్గెందుకు? ఇదివరకంతా కలిసి బ్రతికాం. ఇప్పుడు బాధ్యతతో జీవితం సాగించాలి అన్నాడు. దించండి, ఎవరైనా చూస్తారు అన్నది. ఇక్కడ మనిద్దరం తప్ప మరెవ్వరూ లేరు. ఎందుకంత సిగ్గు? ఏది? ఒక్క ఒక్క అంటూ ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. ఛీ, ఏమిటా చిలిపితనం అన్నదామె. అన్నయ్య, వదినే పెద్ద జాన, జాగ్రత్త, ఆమె వలలో పడిపోయావు అన్నదు ఆడగొంతు బయట నుంచి. అబ్బో, మహా చెప్పొచ్చావు. మా చెల్లి చాలా అమాయకురాలు. మీ అన్నయ్యే పెద్ద రసికుడు, అల్లరివాడు కూడా అంటూ విసిరింది మరో ఆడగొంతుక నుంచి. ఏయ్ పిల్లలు, మీకేం పని లేదు, పొద్దుపోయింది, వెళ్ళిపోండి. ఎందుకలా తలుపులకి కిటికీలు ఉన్న సందులు వెతుక్కుంటూ తిరుగుతారు? వెళ్ళండి. బయట నుంచి ఎవరిదో మగగొంతు వినిపించటంతో మరి ఇక బయట నుంచి ఏమాత్రం శబ్దం వినిపించలేదు. హేమా, ఇంక నువ్వు సిగ్గుపడి లాభం లేదు. సరదాగా మాట్లాడుకుందాం. దేవీచరణ్ ఆమె చెయ్యి పట్టుకుని మంచం దాకా తీసుకెళ్లాడు. ఆమెకిప్పుడు కొంత ధైర్యం రావటంతో వారిద్దరూ నెమ్మదిగా మాట్లాడుకోసాగారు. గదిలో దీపం చాలా తగ్గించి ఉంది. దాదాపు అక్కడంతా చీకటిగానే ఉంది. వారి మాటలు కూడా ఇప్పుడు నెమ్మదిగా ఉన్నాయి. ఒకరి కౌగిలిలో ఒకరు ఇమిడిపోయారు.
అతడు హేమ చెయ్యి పట్టుకుని నొక్కాడు. 2-3 గాజులు టపటపమంటూ నేల మీద రాలిపోయాయి. అయ్యో, గాజులు పోయాయి. మట్టి గాజులేగా, పోతే పోయాయి. బంగారు గాజులు చేయించుకుందువు గాని. అవును, నేనొకటి అడగనా అన్నది ఆమె. ఒకటి కాదు, 1,00,000 అడుగు చెబుతా అన్నాడతను. మీకు బంగారం దొరికిందని అందరూ అనుకుంటున్నారు ఆమె అన్నది. బంగారంతో పాటు పిల్ల కూడా దొరికిందని అనుకుంటున్నారా? అతడు నవ్వాడు. ఆ చీకట్లో ఆమె అతని నోటికి చెయ్యి అడ్డం పెడుతూ, మీ బంగారం నాకేం అక్కర్లేదులేండి అన్నది. బంగారం అంటే గుర్తొచ్చింది హేమా. నేను డాక్టరు రామారావు గారు దొరికిన వాటిని తవ్వి తీసుకొచ్చి శుభ్రం చేశాం. అందులో ఒకటి పాలరాతి పలక, చాలా పురాతనమైంది. రెండవది రాగి పలక. అది శుభ్రం చేస్తుంటేనే మన గ్రామస్తులు చూసి ఉంటారు. మెరిసే ప్రతి లోహం బంగారమని అని అనుకుని ఉంటారు. అందుకే మాకు బంగారం దొరికిందని పుకార్లు లేపారు అన్నాడు. పోనిద్దరు, నాకు బంగారం కన్నా విలువైనది దొరికింది. ఇంక దాంతో నాకేం పనిలేదు. ఈ జీవితానికి అది నాకు చాలు అన్నది ఆమె. బంగారం కన్నా విలువైనదా? ఏమిటది హేమా, నాకు చెప్పవు? చెప్పను. చెప్పవు? నువ్వు ఇలా చెబుతావా? నీ చేత చెప్పిస్తాను అంటూ ఆమెను తన కౌగిలిలోకి తీసుకున్నాడు. బలంగా ఆమెను ముద్దు పెట్టుకుంటూ ఉంటే ఆమెకు శ్వాస పీల్చుకోవటానికి కూడా కష్టమైంది. ఏమండి? ఏమిటి? నాకు గాబరాగా ఉంది. మరి విషయం చెబితే వదులుతా అన్నాడు. ఇంకా ఆమెకు చెప్పక తప్పలేదు. అది మీ మీరు మీరు అంటూ అతనికి మరింత దగ్గరకు జరిగి అతని కళ్ళల్లోకి ప్రేమగా చూసింది. దేవిచరణ్ కూడా ఆమె మాటలకు పరవశించిపోయాడు. హేమా, ఆ రాగి పలక మీద ఏముందో తెలుసా? అది నాకేం తెలుసు? అయినా మనకు ఆ పలకలు బలపాల విషయాలు ఎందుకులేండి. ఏదన్నా సరదాగా కబుర్లు చెప్పుకుందాం. ఆమె అతని దగ్గరకు జరిగింది. అలా కాదు, అది మన పూర్వీకులకు సంబంధించింది. ఒక విధంగా నేనక్కడకు రావటం మంచిదే అయ్యింది. ఎందుకంటే మన పూర్వీకులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అన్న విషయం తెలుసుకోవాలనగా మేం రంగూన్ నుంచి వచ్చేశాం అన్నాడు. అలాగైతే ఆ రాగి పలక మీదేముంది క్లుప్తంగా చెప్పండి. తర్వాత మనం హాయిగా. ఆ రాగి పలక 300 ఏళ్ల నాటిది. ఇంకా దాని మీద వేసి ఉన్న సంవత్సరం, తేదీ బాగా కనిపించటం లేదు. మేమంటే ఏమనుకున్నామో మరి. మల్లవరం వాళ్ళం, మహాబలశాలులం, అంజయ్య గారి పిల్లలం కాదు. అతడు మీసం మెలివేస్తూ అన్నాడు. చాలండి సంబడం, విషయం చెప్పండి అన్నది ఆమె కోపంగా. అతడు నవ్వాడు. ఆనాటి నైజము ప్రభు, ఆయన పేరు మరిచిపోయాను. ఆయన దర్బారుకు ఓ పెద్ద వస్తాదు వచ్చాడట. అతడు రావటమే కాదు, ఆ నైజాము నవాబు గారి వద్ద ఉన్న వస్తాదులందరినీ ఛాలెంజ్ చేశాడట. తానోడిపోతే మల్ల యుద్ధం మానేస్తానని, నవాబు గారి మనుషులు ఓడితే తనకు పెద్ద జాగిరివ్వాలని షరతు పెట్టాడట. అతని షరతుకు నవాబు గారికి కూడా అభిమానం ముంచుకొచ్చిందట. దాంతో అనేక మంది వస్తాదులను అతని మీదికి పంపాడట. కానీ అతడు వారందరినీ గట్టిపోచల్లా విసిరి పారేసి నవాబు గారిని జాగైరవ్వమని దబాయించాడట. వజీర్ల సలహాతో నవాబు గారు మల్లవరానికి కబురు చేశాడట. అప్పటికే ఈ మల్లవరం మధ్య యుద్ధంలో ఆరితేరిన వారికి అరణంగా ఇచ్చిన ఊరు అని ప్రతీతి ఉండేది. కానీ అతడు కబురు పంపిన నాటికి ఈ ఊరిలో మల్ల యుద్ధం చేసేవారే లేరు. అందరూ రైతులయ్యారు. ఇక్కడి జనాభానంతటిని పోగు చేసిన వజీరు గారు విషయం చెప్పి నవాబు గారి గౌరవం దక్కించమని ప్రాధేయపడ్డాడు. దాంతో ఊరి వారంతా సమావేశమై నవాబు గారి ప్రతిష్టకు భంగం రాకుండా ఉండగలందులకు తమ ప్రాణాలైనా ఇస్తామని వజీరు గారికి మాట ఇచ్చారు. అదే ప్రకారం ఓ మనిషిని వస్తాదుతో పోట్లాడటానికి ఏర్పాటు చేశారు. ఆయన పేరేమిటో తెలుసా? యాదగిరి. ఆయన మా వంశంవాడు. అంటే మా తాత 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 తా ఆపండి. ఏమిటిది పసిపిల్లవాడిలా తా 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 అని? ఇంక నేను చెప్తా వినండి. మీ సోది నేనింక భరించలేను. ఇప్పటికే తొలికోడి కూసే వేళయింది. మీ తాత వెళ్ళాడు. ఆ వస్తాదును చిత్తుగా ఓడించాడు. వాడు తోక ముడుచుకు పారిపోయాడు. నవాబు గారు మీ తాను ఘనంగా సత్కరించి ఆ రాగి పలక మొఖాన్ని కొట్టి పంపారు. నేనైతేనా? నువ్వైతే ఏం చేసేదానివి హేమా? ఏం చేసేదాన్నని నెమ్మదిగా అడుగుతున్నారా? మీరే యాదగిరి అనుకోండి, నేనే ఆ నవాబుననుకోండి. ఏమనేదాన్నో తెలుసా? ఏ యాదగిరి, తూమ్ బహుత్ అచ్చా వస్తాద్.
ఇదిగో తీసుకుపో 4 గ్రాములు, ఓ బస్తా బంగారం, 4 లారీల రాళ్ళు. ఆ అవే వజ్ర వైడూర్యాలు. ఆమె నవాబు గారిలా నడుస్తూ గడ్డం మీసాలు ఉన్నట్లుగా నటించడం చూసిన దేవిచరణ్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వాడు. ఆమెను తన దగ్గరకు తీసుకుంటూ, హేమా, ఆనాటి జమీందారేమో గాని ఈనాడు ఆ యాదగిరి వంశం వాడైన ఈ దేవిచరణు ఈ నవాబు గారు చేసిన ఘన సన్మానానికి ఇదిగో ఇలా ఇలా ముద్దులు పెట్టుకుంటాడు అంటూ ఆమెను ముద్దులతో ముంచెత్తాడు. హేమా, ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది. మా పూర్వుల చరిత్ర మరికొంత తెలిసింది. ఆ సంవత్సరాలు తతిమా వివరాలు తెలియగానే మన వాళ్ళందరికీ ఆ రాగి పలక చూపించి విషయం చెబుతానన్నారు రామారావు గారు. ఈ విషయం అప్పుడే ప్రభుత్వానికి కూడా ఆయన వ్రాసేశారు అన్నాడు. బయట హరిదాసు హరిలో రంగహరి అంటూ గ్రామంలోని సంచారానికి బయలుదేరాడు. తెల్లవారిందని జనానికి చెప్పటానికి. రాగి పలకలోని వివరాలు డాక్టర్ రామారావు గారు ఆ గ్రామ ప్రజలను సమావేశపరిచి చెబుతుంటే వారంతా తమ గ్రామాన్ని గురించి, పూర్వీకుల ఘనతను గురించి విని ఎంతో గర్వపడ్డారు. దేవిచరణ్కు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. తానేదో చాలా గొప్పవాడైపోయినట్లుగా భావించసాగాడు. కొత్త పెళ్లి కొడుకు జోరని కొందరనుకుంటే మరికొందరు దేవిచరణ్ వల్ల చీకటిలో ఉన్న తమ గ్రామం ఘనత వెలుగులోకి వస్తుందని సంతోషించారు. డాక్టర్ రామారావు గారు దేవిచరణ్ పాలరాతి పలుకుకున్న మకిల చాలా భాగం వదలగొట్టారు. దానిమీద అక్షరాలు కొద్ది కొద్దిగా కనిపిస్తున్నాయి. అది తెలుగే కానీ చాలా పురాతన భాషగా ఉన్నదని రామారావు గారి చెబుతుండేవారు. అలాంటి భాష నమూనాల కోసం ఆయన తన వద్ద ఉన్న పుస్తకాలు వెతికారు. ఆనాడు పాలరాతి పలక మీద ఉన్న విషయాన్ని ప్రస్తుతం వ్యవహారిక భాషలోకి మార్చటానికి రామారావు గారు పూనుకున్నారు. ఆయన కొన్ని గంటలు ప్రయత్నం చేసి ఓ చిత్తుప్రతిని తయారు చేశారు. అలవాటు ప్రకారం దాన్ని దేవిచరణ్కు చదివి వినిపించారాయన. నాగార్జునాచార్యుడు ఆనాడు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన విశ్వవిద్యాలయాన్ని ఈ ప్రాంతంలో స్థాపించాడు. ప్రపంచం నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చి ఇక్కడే విద్యనభ్యసించేవారు. వేదాంతం, వైద్యం, జ్యోతిష్యం, ఖగోళ శాస్త్రం లాంటి ఎన్నో విద్యలను అభ్యసించేవారు. ఆత్మరక్షణ కోసం మల్లయుద్ధం, ఈత స్వారీ, కత్తి యుద్ధం లాంటివి కూడా నేర్చుకునేవారు. ఆనాడు ఈ ప్రాంతం ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. కానీ కాలం తన కబంధ హస్తం ఆ ప్రాంతం మీద పెట్టింది. నాగార్జునాచార్యుడు అంతరించిపోయాడు. ఆయనతో పాటే అక్కడున్న విశ్వవిద్యాలయం అంతరించిపోయింది. బౌద్ధుల శోభ, ప్రతిభ ఆ ప్రాంతంలో అక్కడక్కడ నామమాత్రంగా నిలిచి ఉంది. అప్పుడు ఈ ప్రాంతంలో ఎక్కడో సంఘటన జరిగింది. అదే ఈ మల్లవరానికి నాంది వాంచకం పలికిందనుకుంటాను అని రామారావు గారు ఆపారు. పక్కనే ఉన్న ఫ్లాస్క్లో నుంచి కాఫీ కప్పులో పోసి అందించాడు దేవిచరణ్. అదేదో సెలవేయండి. ఆ విషయం తెలుసుకోవాలనే మనసు ఎంతకాలం నుంచో ఆరాటపడుతూ ఉంది అన్నాడు అతడు. ఆ కాలంలో ఈ ప్రాంతంలో ఓ బౌద్ధారామం ఇక్కడుండేది. నాగార్జునాచార్యుడి కాలంలో బౌద్ధ భిక్షులతో కిటకిటలాడేది. ఆ రామంలో అంతా చేరి 50 మందికి తక్కువగా భిక్షకులున్నారు. వారికి పెద్దగా 25 సంవత్సరాల వయసున్న విద్యాచరణులు, మహామేధావి. బౌద్ధ శాస్త్రాల అనేక ఇతర గ్రంథాలను చదివి అర్థం చేసుకున్న మహాపురుషుడు. బౌద్ధరామానికి కొద్ది దూరంలో ఓ పల్లె ఉండేదట. ఆ పల్లెలో అంతా 50 ఇళ్ల కన్నా ఎక్కువగా లేవు. జనమంతా కాయకష్టం చేసి బ్రతుకుతుండేవారు. మరికొందరు దగ్గరుండే అడవిలో నుంచి కట్టెలు, తేనె, వెదురు తెచ్చి వాటిని నమ్మి జీవనం గడుపుతుండేవాళ్ళు. పశువులకు మేత అక్కడ పుష్కలంగా దొరికేది. అందుకే అక్కడ పశు సంపద చాలా ఎక్కువ. దగ్గరున్న పెద్ద గ్రామాలకు వెళ్ళి పాలు, కట్టెలు అమ్ముకుంటూ కాలం గడిపేవారు ఆ పల్లె ప్రజలు. తెల్లవారుతుండగానే విద్యాచరణుడు కృష్ణానదికి వెళ్ళి స్నానం ముగించుకుని తన దినచర్య చూసుకోవటానికి బయలుదేరేవాడు. ఆనాడు చలి ఎక్కువగా ఉంది. పొగమంచు దట్టంగా పట్టింది. ఎదురుగా ఏముందో కూడా కనిపించటం లేదు. ఇంకా బాగా తెల్లవారలేదు. పొగమంచు, దానితో పాటు చీకటి. కథ చెబుతూ ఆయన ఆగిపోయారు. దేవిచరణ్ ఆయన ఏం చెబుతాడోనని చూస్తున్నాడు. అతడు ఏమీ మాట్లాడటం లేదు. ఆయన మళ్ళీ ఆరంభించారు. ఎవరిది? నిష్ఠగా వస్తున్న స్వామివారినే తాకుతూ పోతున్నావా? అపచారం అన్నాడు విద్యాచరణు శిష్యుడు. పోనీలే, ఇక పొగమంచులో వారికి కనిపించి ఉండదు అన్నాడు విద్యాచరణు. అది కాదు గురుదేవా, ఈ ప్రాంతంలో ప్రజలంతా ఇంతెలాగుంది. అందుకే ప్రపంచ ప్రఖ్యాతి పొందిన నాగార్జున విశ్వవిద్యాలయంతో పాటు ఈ ప్రాంతపు ఘనమంతా నశించింది అన్నాడు శిష్యుడు. పోనీ నాయనా, అది మనకు అప్రస్తుతం. మన విధిని మనం మరిచిపోకూడదు.
పద వెళదాం, మన కార్యక్రమాలకు ఆలస్యమైపోతుంది అన్నాడు విద్యాచరణుడు. అతని మాటల్లో శాంతం తొణికిసలాడుతూ ఉంది. ఆయన మాటలాపగానే గాజుల చప్పుడు వినిపించింది. ఆ గురు శిష్యులిద్దరూ తుళ్ళిపడ్డారు. దాని వెనుక అందెల చప్పుడు లయబద్ధకంగా వినిపించింది. పొట్టిలంగా చిన్న ఓణి, బిగుతు రవికే, రేగిన తల, గుండ్రని ముఖం, అందమైన కళ్ళు, గులాబీ రేకుల్లాంటి పెదవులు. పెద్ద జడతో ఓ అమ్మాయి వాళ్ళ దగ్గరికొచ్చి నిలబడింది. తల మీద పెరుగుకుండా చేతిలో పాలపిడతతో ఆ అమ్మాయి వాళ్ళను చూస్తూనే ఓ అడుగు వెనక్కి వేసింది. నిండా 20 సంవత్సరాలైనా లేని ఆ అమ్మాయిని చూసి అంత చలిలో కూడా పెదవులు తడి ఆరిపోయినట్లుగా భావించి నాలుకతో వాటిని తడిపాడు శిష్యుడు. మీరేనా బాబు పిలుస్తా అన్నదామె. వీణమీటినట్లుగా ఉన్నాయి ఆమె మాటలు. నేనే. స్వామివారొస్తుంటే అంత మాత్రం కనిపించలేదా ఏం? దాబాయించి అడిగాడు శిష్యుడు. లేదు బాబు, ఈ పొగమంచు కళ్ళు కప్పేసింది. లేకపోతే అలా మీ దగ్గరికి రావాల్సిన పనే ఉండదుగా అన్నదామె. అది సరే, ఆ పక్క నుంచి పోవచ్చుగా అన్నాడు శిష్యుడు. బాబు, మీరు ఇటు నుంచి వచ్చే బాట, మా పల్లె నుంచి వచ్చే కాలిబాట ఇక్కడే కలుసుకుంటాయి. అందుకే ఆమె ఆగింది. వెంటనే మళ్ళీ ఆరంభిస్తూ, బాబు, మీరంతా చాలా మహిమగలవరని, ఏమిటేమిటో చేస్తారని మా వాళ్ళంతా అంటుంటారు. అలాగైతే ఈ పొగమంచులో నుంచి దూరం చేయలేరా స్వామి? అలాగైతే మీకు నాకు బాధ ఉండదుగా అన్నదామె. అధిక ప్రసంగం. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ ప్రాంతం ఎంత దిగజారిపోయింది. పదండి గురుదేవా, వెళదాం అన్నాడు శిష్యుడు. అయ్యో, నేనేమన్నానని అంత కోపగించుకుంటారు? అయినా మీ స్వాములందరూ శాంత స్వభావులని, కోపాన్ని జయించారని మా వాళ్ళంటుంటే నిజమని నమ్మా. కానీ ఇప్పుడు తెలిసింది నిజం. ఆమె అక్కడి నుంచి కదిలింది. గాజుల చప్పుడు అందెల గలగల. క్షమించు, నా శిష్యుడు ఇంకా కొత్తవాడు. ఇక్కడి వాతావరణానికి ఇంకా మారలేదు అన్నాడు విద్యాచరణుడు. ఆదా బాబు విషయం. సన్యాసం పుచ్చుకోవాలంటే మాటల అన్నీ వదిలేయాలంట, కోరికలే ఉండకూడదంట. ఇంత చిన్న వయసులో అదెక్కడొస్తుందిలే బాబు. మరి వస్తా, నాకు సెలవియ్యండి అంటూ ఆమె వెళ్ళబోయింది. చిన్న వయసు అన్న మాట ఆ అమ్మాయి నోటి వెంట వినగానే విద్యాచరణకు వీపు మీద ఎవరో చరిచినట్లయింది. అతను అలాగే నిలబడి ఆలోచిస్తున్నాడు. ఏమిటి గురువుగారు ఆలోచిస్తున్నారు? అమ్మాయిని గురించా అన్నాడు శిష్యుడు. ఈసారి విద్యాచరణ్ చెంప మీద ఎవరో గట్టిగా కొట్టినట్లయింది. అవును, పొగమంచులోనే ముందుకు చూడలేని మనం పాపకు చీకట్లో మరేం చూడగలం? అందుకే బాహ్య నేత్రాల కన్నా జ్ఞాననేత్రం గొప్పదయ్యింది. అది సంపాదించాలి, కృషి చేయాలి. శిష్య పద, మనకు ఆలస్యమైపోతూ ఉంది. ఆ గురు శిష్యులిద్దరూ తమ ఆరామం వైపు నడిచి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి గ్రామం వైపు నడిచి వెళ్ళింది. మరునాడు అదే వేళకు అతడు కృష్ణలో స్నానం చేసి వస్తున్నాడు. పొగమంచు మరింత దట్టంగా పట్టింది. గాజులు గలగల అందెల శబ్దం వినిపించటంతో అతనక్కడే ఆగిపోయాడు. సరిగ్గా అతడు నిలబడ్డ ప్రదేశంలోనే 2 కాలిబాటలు ఒకదానికొకటి తాటుతున్నాయి. అందెల చప్పుడు రాను రాను మరీ దగ్గరయింది. అతడు కళ్ళు మూసుకుని అక్కడే నిలబడి ఏదో ఆలోచిస్తున్నాడు. ఆమె వచ్చి అతని మీద పడింది. ఒక్క చేతిలో ఉన్న పాల పిడత జారి అతని కాళ్ళ మీద పడింది. పాలన్నీ అతని పాదాలను తడిపాయి. ఏయ్, ఎవరది? ముద్దులా నిలబడ్డావు దారికడ్డంగా? సమాధానం రాకపోయేసరికి ఆమె అతన్ని మరింత దగ్గరగా చూసింది. అయ్యో, అపచారం స్వామి, అపచారం. మీరనుకోలేదు నేను. పొరపాటు జరిగిపోయింది స్వామి, క్షమించండి. ఆమె నిలువెల్లా కంపించిపోతూ ఉంది. తప్పు చేసింది నేను, దారికడ్డంగా నిలబడింది నేను, క్షమాపణ చెప్పవలసింది నేను అంటున్నాడు అతడు. అలా అనకండి పెద్దలు, దైవ సమానులు. మాదేముంది? ఛ అన్నా పడాలి, చీ అన్నా పడాలి. స్వామి, ఓ విషయం చెప్పనా? ఆయన చిరునవ్వు నవ్వటంతో అది అంగీకారంగా భావించి, నేను పాలు పోస్తున్నానా స్వామి? వాళ్ళలో కొందరేమంటారో తెలుసా? పాలలో నీళ్లు కలిపావు, బుద్ధి లేదు అంటారు. నేనప్పటికీ కాదమ్మా, కలపలేదు అంటే వింటారా? ఇల్లెగిరిపోయేలా అరుస్తారు. నిజం చెప్పాలంటే మేం నీళ్ళన్న మాట కలపం. ఇంకా వాళ్ళెలాగూ అరుస్తారు కదా అని నీళ్లు తప్పకుండా కలుపుతాం. వారు చా చీ అంటూనే ఉంటారు. మేము ఆ తప్పు చేస్తూనే ఉంటాం అన్నదామె. కానీ అతడు ఆమె చెప్పేది వినిపించుకోవటమే లేదు. ఆమెనే చూస్తూ నిలబడ్డాడు. స్వామి, పిలిచావా? అవును, మీరిక్కడే నిలబడ్డారు. 2 సార్లు కలిసే చోట నిలబడినాను. అది సరే, నీ పేరు? నా పేరా అండి? అంత మంచి పేరు కాదులేండి. ఆయన పెద్దవారు అడిగారు కాబట్టి చెబుతున్నా. నా పేరు మల్లి. మల్లి? అవును స్వామి, అసలు పేరు మల్లీశ్వరి. కానీ అందరూ నన్ను మల్లి అని పిలుస్తారు.
చాలా మంచి పేరు, అందమైన పేరు, ముద్దొచ్చే పేరు. స్వామి, ఇంకా ఆపండి. మీరదే పనిగా అంటే నాకు నిజంగా సిగ్గేస్తుంది. ఇంక వస్తా స్వామి. జనం పాల కోసం చూస్తుంటారు. ఆమె అతని కాళ్ళ దగ్గరున్న పాలపిడత తీసుకుని బయలుదేరింది. మళ్ళీ పాలన్నీ నా కాళ్ళ మీద పోశావు, మరి పాలెం పోస్తావు? చెప్పానుగా స్వామి, మందెక్కువైతే మజ్జిగ పల్చనన్నారు, అలాగే పాలు కూడా అంటూ నవ్వేసింది. అది సరే, మళ్ళీ రోజు ఈ వేళప్పుడే వస్తావా? ఎందుకు? నిన్ను కలుసుకోవటానికి. విద్యాచరణ్ ఆ మాట అనగానే ఆమె కళ్ళు పెద్దవి చేసి బండి చక్రాలా తిప్పింది. అయితే స్వామి, నాకు తెలియకడుగుతున్నా, మీ స్వాములకు ఆడవాళ్లతో మాట్లాడటం తప్పంటగా? అవును స్వామి, మీకు కోపం వస్తే వచ్చింది కానీ అడగదలిచింది అడుగుతా. మరి మీ అందరి అమ్మలు ఆడవాళ్లేగా, మరి ఆడగాలి తగలకుండా మీరేం ఆకాశం నుంచి ఊడిపడ్డారా అన్నదామే. మళ్ళీ ఆ విషయాలు నీ చిన్న బుర్రకు అర్థం కావు. అది సరే, పాల ఖరీదెంత చెప్పు, ఇస్తా అన్నాడు. పాల ఖరీదా? ఓ, తెలిసింది స్వామి. దేవుడికి పెరుగు, తేనె, నెయ్యి లాంటివి పెట్టి అభిషేకం చేయిస్తాం. అలాగే కొబ్బరికాయలు కొడతాం. వాటి ఖరీదివ్వమని ఆయన్ని అడిగితే బాగుంటుందా? ఆహా, అసలు మీరే చెప్పండి అన్నది నవ్వుతూ. మళ్ళీ నేను దేవుణ్ణి కాదు, సామాన్య మానవుణ్ణి, అందులోనూ అతి సామాన్య మానవుణ్ణి, అంతేకాదు నిగ్రహం లేనివాణ్ణి అన్నాడు. అదేమిటో స్వామి, ఆ భాష నాకు అర్థం కాదు. నువ్వు నాకు దేవుడిలా కనిపించావు. అనుకోకుండానే కాళ్ళ మీద పాలు పడ్డాయి. ఈ లోకంలో పుణ్యం అంటూ ఏదైనా ఉంటే ఈ విధంగా అయినా నాకు దక్కుతుంది. వస్తా. ఆమె లేడిలా గెంతుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అతడు అక్కడే నిలబడి చాలాసేపు ఆలోచించాడు. అప్పటికి ఎండ రావటంతో పొగమంచు చాలా భాగం కరిగిపోయింది. ఆయన్ని వెతుక్కుంటూ శిష్యుడొచ్చి ప్రార్థనా కార్యక్రమము లాగిపోయాయి రమ్మంటూ చెప్పటంతో అతడు అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. ఏమిటబ్బా ఇది, తీరా వస్తానని మాటిచ్చా, రాకపోతే ఏమనుకుంటాడోనని పెందలాడి వస్తే ఈ పెద్ద మనిషి ఇంతవరకు రాలేదు. పాల కోసం జనం గోల పెడతారు. ఇంక వెళ్ళాలి తప్పదు. అంతకన్నా అయితే రేపు కలుద్దాం. 2 కాలిబాటలు కలిసే చోట ఆమె నిలబడి ఆ మాటలు గట్టిగా అనేస్తూ వెళ్ళిపోవటానికి బయలుదేరింది. మళ్ళీ నేనొచ్చేశా. విద్యాచరణ్ మాటలు వింటూనే ఆమె వెనుతిరిగి చూసింది. అతడు నవ్వుతున్నాడు. ఏమిటి స్వామి, వస్తానన్నారు, వచ్చేశా. ఆ మాయదారోళ్ళు కేకలేస్తారు, లేకుంటే ఇంకాసేపుంటా. ఆమె అతని దగ్గరకొచ్చింది. ఇదిగో స్వామి, వేలపట్టున ఇంటి దగ్గరుంటానికి పిల్లా జిల్లా గొడ్డు గోద చూసుకోవాలని సంసారోళ్ళకుంటది కానీ మీ బోటి సన్యాసులకి బైరాగులకు యాలాపాల ఉండదు. ఆ మాట అనేసి ఆమె నాలుక కొరుక్కుంది. అవును, నిజమే మళ్ళీ. అందుకే నీ అంగీకారమైతే నేను సంసారిగా మారాలని చూస్తున్నా. అబ్బా అంటూ కాలు పట్టుకున్నాడాయన. కాలికి ఏర్పడిన గాయం నుంచి నెత్తురు కారుతూ ఉంది. ఏమైంది స్వామి? అబ్బా, ఎంత పెద్ద గాయం! అసలేం జరిగింది అంటూ ఆమె పాలపిడతలు పెరుగుకుండా కింద పెట్టింది. అతన్ని కూర్చోమని గాయానికి తన ఓణీలో కొంత చింపి కట్టుకట్టింది. ఆ స్నానం చేస్తుంటే ముసలి కాలు పట్టుకుంది. దాని నుంచి విడిపించుకుని రావటానికి ఇంత ఆలస్యమైంది. లేకపోతే పేంతలాడే వచ్చేసి ఉందును అన్నాడాయన. పాడు ముసళ్ళు, మన కృష్ణానది నిండా అవే. ఇంకా నయం, లోపలికి లాక్కుపోలేదు. దాన్ని చంపారా స్వామి? చంపటమా? అపచారం, జీవహింస మహాపాపం అన్నాడాయన. అబ్బా, అంతా వేదాంతం. నేనొస్తా. ఆమె లేచింది. అతడు ఆమె చెయ్యి పట్టుకున్నాడు. స్వామి, లేపమంటారా? అవును, నన్ను లేపాలి. పతనమైపోతున్న నన్ను నువ్వు లేపాలి. మళ్ళీ నిన్ను చూసిన దగ్గర నుంచి నా మనసు చలించింది. ఇన్నాళ్ళు నేను ఆచరిస్తున్న ధర్మం నిరర్థకమయ్యింది అంటున్నాడాయన. ఆమె అతన్ని ఆశ్చర్యంగా చూసింది. స్వామి, మీ ఆరోగ్యం బాగుందా? లేకపోతే ముసలి కరవగానే భయపడి మీ మతి చలించలేదు కదా? అదేం కాదు మళ్ళీ. మాణిక్యం మసిగడ్డలో ఉన్నాదని కాంతి చెడదు. కానీ బంగారు పాత్రలో కుళ్ళిన పండు ఉంచితే దాని కుళ్ళు కంపు పోతుందా? స్వామి, నాకు కొంచెం తొందరగా చెప్పండి, లేకపోతే పాలవాళ్ళు. అందుకే మళ్ళీ ఈ పవిత్రమైన కాషాయ వస్త్రాలలో అపవిత్రమైన మనసు ఉంచలేను. నువ్వు సరే అంటే నిన్ను పెళ్లి చేసుకుని సంసారిగా మారిపోతా. ఆమె అతన్ని ఆశ్చర్యంగా చూసింది. అతన్నే అలా చూస్తూ ఉండిపోయింది. స్వామి, మళ్ళీ ఇది కళ నిజమా? నిజమే. నా జాతకం నిజమైంది స్వామి. నన్ను సన్యాసి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడని జాతకములో ఉన్నదట. మా అమ్మ చెబుతూ ఉంటుంది. మరి నీకు అంగీకారమైతే నేను మా రామంలో అనుజ్ఞ తీసుకొస్తా అన్నాడతను. స్వామి, ఈ మధ్య నాకు రాత్రులు ఒకటే కలలు.
అందులో మీలాంటి మనిషి నన్ను లాలించి ముద్దాడుతున్నట్లు భావన. అలా రాగానే భయంతో మెలకు వచ్చేది. అయినా నిండా పాతికి లేని మీకు ఈ వైరాగ్యం దేనికి? అందుకేగా నీ అభిప్రాయం అడుగుతున్నాను. స్వామి, నిజం చెప్పాలంటే నిన్న మిమ్మల్ని ఢీకొట్టిన దగ్గర నుంచి నా మనసు నాలో లేదంటే నమ్మండి. ఆడదాన్ని, అంతకన్నా ఏం చెప్పను. వస్తా. ఆమె అక్కడి నుంచి పాల పిడతలు పెరుగుకుండా నెత్తిన పెట్టుకుని వేగంగా వెళ్ళిపోయింది. విద్యాచరణ్ ఆ రామం వైపు నడిచి వెళ్ళాడు. అతడు మళ్ళీ బయటకొచ్చేసరికి చీకటి పడింది. కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించటం లేదు. దానికి తోడు ఆకాశమంతా మబ్బులతో నిండి ఉంది. సన్నజల్లు కూడా ఆరంభమైంది. అతడెక్కడికి వెళ్లాలో తోచలేదు. దారి డొంక లేకుండా అతడలా నడుస్తున్న విద్యాచరణ్కు గతం గుర్తుకొచ్చింది. అంతా చీకటి. తన పూర్వమంతా ఏమిటో తెలియదు. తనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి అక్కడే ఆ రామంలో ఉంటూ ఉండేవాడు. అతనికి విద్యాబోధలు అక్కడున్న వారే చెప్పేవారు. క్రమంగా అతడు మహాపండితుడయ్యాడని వారు చెప్పగా విన్నాడు. తన పాండిత్యం మీద అతనికే నమ్మకం లేదు. గురువుగారు కూడా అతని అభివృద్ధికి సంతోషపడ్డాడు. వృద్ధుడైన ఆ సన్యాసి విద్యాచరణకు ఆ రామం బాధ్యత అప్పగించారు. ఆనాటి నుంచి ఈ రోజు వరకు అతడు తన యథాశక్తి ఆ రామానికి సేవ చేశాడు. కానీ తానేనాడు ఆ రామంలో నుంచి చీకట్లోకి వచ్చేశాడు. అతనిలో అతను నవ్వుకుంటూ మరికొంత దూరం నడిచాడు. వర్షం పెద్దదైంది. దగ్గరలో దీపాల వెలుగు కనిపించటంతో అతడటుగా వెళ్ళాడు. అదొక పాక. అక్కడ పశువులను కట్టేశారు. వర్షం నుంచి తలదాచుకోవటానికి పాకలోకి వెళ్ళాడతను. పశువులన్నీ బెదిరి అతని వైపు చూస్తూ నిలబడ్డాయి. అమ్మా, ఏమిటి? పాకలో పశువులన్నీ ఎందుకో బెదిరాయి. దీపం తీసుకెళ్ళి ఓసారి చూసిరా, నాకు బాగా చలిగా ఉంది అన్నది తల్లి. పశువుల పాకకు పక్కనే ఉన్న ఇంట్లో నుంచి ఓ అమ్మాయి దీపం తీసుకుని బయటకొచ్చింది. వర్షం పడుతుంది. దానికి తోడు గాలి. ఆ అమ్మాయి పశువుల పాకలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. పశువులన్నీ బెదురుగా చూస్తున్న వైపు ఆమె చూసింది. అక్కడో మనిషి నిలబడి ఉండటం చూసింది. ఎవరది? పరిచయం ఉన్న గొంతు. అతడామెను పరీక్షగా చూసి, మళ్ళీ నేనే అన్నాడు. ఆమె అతని దగ్గరగా వెళ్ళి పరీక్షగా చూసింది. ఇప్పుడు అతని శరీరం మీద కాషాయ బట్టలు లేవు. అన్నీ తెల్లని బట్టలు. అతడామెను చూసి నవ్వాడు. ఆమె అతన్ని అమాయకంగా చూస్తుంది. ఆ రామం నుంచి బయటకొచ్చాను. మళ్ళీ కొత్త జీవితం ఆరంభించాలని ఇలా వచ్చాను. అనుకోకుండా వర్షం, అనుకోకుండా నీ దర్శనం అన్నాడు. స్వామి, మా అమ్మ పడుకుని ఉంది. మీరు రేపొచ్చి మా అమ్మను కలవండి. వస్తా. ఆమె వెనక్కి తిరిగింది. వర్షం జోరెక్కువైంది. గాలి కూడా మరింత ఎక్కువ కావటంతో ఆమె చేతిలోని దీపం ఆరిపోయింది. అంతా గాఢంధకారం. ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయింది. వెనుక నుంచి విద్యాచరణ్ ఆమెను పట్టుకున్నాడు. ఆమెలో భయం ఎక్కువయింది. చలిగాలికి తోడు భయం ఆమె శరీరం అంతా వణికిపోతుంది. మళ్ళీ చలిగా ఉందా? ఆ, కాదు. అతడు ఆమెను ప్రేమగా హృదయానికి హత్తుకున్నాడు. ఆమెలో భయం పోయింది. ధైర్యం వచ్చింది. స్వామి, నా కోసం మీరెంత త్యాగం చేశారు. ఈ జన్మకింకా నాకు మీ పాదసేవ తప్ప మరొకటి అక్కరలేదు. ఆమె చెట్టుకు పెనవేసుకున్న లతలా ఉండిపోయింది. మళ్ళీ తల్లి పిలుపుతో వారిద్దరూ దూరంగా విడిపోయారు. అమ్మా, ఏమిటి ఆలస్యం? వస్తున్నా. మన గిత్త దూడ మెడలో పలుకు తెంపుకుంది. ఈ చీకట్లో అది ఏటైనా పోవచ్చు. అందుకే కట్టేస్తున్నా అన్నది. జాగ్రత్త, గిత్త దూడ ఈ మధ్య పోవటం నేర్చింది. త్వరగా వచ్చేయి అన్నది తల్లి. అంతా అయిపోయింది. పలుపు ముడివేస్తే ఇంకా అది ఎటూ కదలదు. ఆమె సమాధానం చెబుతూనే ఉంది. విద్యాచరణకు ఆవేశం ఎక్కువైంది. అతడు ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. కొత్త అనుభూతి రెండు పక్షాలను. అది మరువరాని క్షణం. వారి హృదయాలు ఉత్సాహంతో పొంగాయి. ఆకాశంలో పెద్ద మెరుపు మెరిసింది. ఆ వెంటనే పెద్ద శబ్దంతో పిడుగుపడింది. క్షణంలో వర్షం ఆగిపోయింది. వస్తా అమ్మా. ఆమె వెళ్ళబోయింది. నేనిక్కడే ఉంటా. ఈ పాకలోనే నీకోసం ఎదురు చూస్తూ అన్నాడతను. మళ్ళీ వచ్చేసా. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయింది. తెలతెలవారుతుంది. ఆ రోజు పల్లె రోజు కన్నా ముందుగా మేలుకుంది. రోజు ఎవరి పనుడు వారు చూసుకునేవారు. ఆ రోజు తెల్లవారక ముందే మళ్ళీ వాళ్ళ ఇంటి ముందు చేరారు. కొందరు విద్యాచరణ్ను చెరుకు చెయ్యి పట్టుకుని నిలబడి ఉన్నారు. అతడు తల వంచుకుని నిలబడి ఉన్నాడు. వారి కేకలకు మళ్ళీ ఆమె తల్లి బయటకొచ్చారు. ఇది పల్ల లేకపోతే స్థానికంప అరుస్తున్నారు జనం. మళ్ళీ తల్లికి అదేం అర్థం కాలేదు. తల పండిన ఆమె కాగి చల్లారిన పాలులా ఉంది. పొంగుతున్న పాలలా ఎదురుగా జనం. ఆవిడకు తెలియకుండా ఇదంతా జరుగుతుందా అంటున్నారు మరికొందరు.
కూతురు అలా తిరగటం ఆమెకి ఇష్టమేమో అని నవ్వుతున్నారు మరికొందరు. అలాగైతే మా ఆడపిల్లలు కూడా చూసి నేర్చుకుంటారు వెధవపీడ అంటున్నారు మరికొందరు ఆడవాళ్ళు. మళ్ళీ తల్లికేం అర్థం కాలేదు. ఇంతకీ మీరనేదేమిటి అన్నది. మమ్మల్ని అడుగుతావేం, నీ కూతుర్ని అడుగు అన్నారు కొందరు. గ్రామస్తులు ఆమె తల్లికి ఆ రాత్రి పక్కింటి వారు చూసిన విషయమంతా చెప్పారు. మళ్ళీ తప్పు చేసిందని, ఆ పల్లెకే మచ్చ తెచ్చిందని చెప్పారు. ఆమె వారందరినీ అడగమని విద్యాచరణ్ దగ్గరకు వచ్చింది. దగ్గరకొచ్చి అతన్ని చూస్తూనే, స్వామి మీరా, ఏమిటి విపరీతం? అంధకారంలో ఉన్న మా బోటి వాళ్లకు ఇంత దారి చూపించే మీరే ఇలా చేస్తే అనగలిగిందామె. అమ్మా, ఇదంతా దైవికం. నేను కొత్త జీవితాన్ని ఆరంభించాలని నా పాత జీవితానికి స్వస్తి చెప్పాను. అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అంటే నేను దానికి సమాధానం చెప్పలేను అన్నాడతను. మరి ఇప్పుడేం చేయాలి స్వామి? నా కూతురి జీవితం ఏం కాను? ఇది మీకు న్యాయంగా ఉందా? అంతా తెలిసిన వారే ఇలా ఆ పసిదాని మనసు మార్చటం మీకు న్యాయంగా ఉందా? పైగా అది తండ్రి లేని పిల్ల. ఆమె కంటతడి పెట్టింది. నేను ఆమెను పెండ్లాడుతా. దీనికి ఇంతకన్నా పరిష్కార మార్గం లేదు. నేను మీలా సంసార జీవితం ఆరంభిస్తా చెప్పాడు అతడు ఆవేశంగా. పెళ్ళి పెళ్ళి నీకా? నీ వాళ్ళను పిలుచుకురా, మాట్లాడుకుందాం. పెళ్ళి అనేది పవిత్రమైంది. దాన్ని మీ ప్రేమ కలాపాలు అడ్డుపెట్టి పల్లె కట్టుబాట్లు పాడు చేస్తారా? అంతవరకు విషయం అంతా చూస్తున్న పల్లె పెద్ద అరిచాడు. ఎవరూ కొంతసేపు మాట్లాడలేదు. ఇంకా అలాగే ఉంటే పల్లె ప్రజలకు అనుమానం ఎక్కువవుతుందని అతడు నిర్ధారణ చేసుకున్నాడు. నేను ఆమెను పెళ్లి చేసుకుంటా, తప్పేముంది అన్నాడతను. తప్ప? అబ్బే తప్పేముంది, చేసుకోవచ్చు. కానీ కులం ఆచారం చూడాలిగా. మీ పెద్దల్ని పిలుచుకురా, మాట్లాడుకుందాం అన్నాడు పల్లె పెద్ద. అదృష్టవంతుడు చేసిన తప్పుకు తోలు ఒలిచి కుక్కలకు రాబందులకు వేయాల్సింది బ్రతికిపోయాడు అంటున్నారు పల్లె ప్రజల్లో కొందరు. నాకు నా అన్న వాళ్ళెవరూ లేరు అన్నాడు విద్యాచరణ్. ఆ మాటకు పల్లె ప్రజలంతా నవ్వారు. సన్యాసుడికి తల్లిదండ్రి బంధువులంటూ ఉంటారా? ఆ సన్యాసుడిని ఈ సన్యాసిది ప్రేమించింది. పల్లెం గొడ్డు పోలేదు, ఇంకా ఈ గడ్డ మీద పౌరుషం ఉంది అన్నారు అక్కడ చేరిన యువకులు. అవును, నాకెవరూ లేరని చెప్పానుగా, దానికింత రాధాంతమెందుకు? నేను మల్లిని మనసారా ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అన్నాడతను. అదేనయ్యా మేమనేది. ఇదేం సన్యాసత్వం కాదు. పెళ్లికి మీరిద్దరూ అంగీకరిస్తే చాలదు. పెద్దలు మంచి చెడ్డ ఆలోచించాలి. వారి అంగీకారం మీదనే పెళ్ళి. మల్లి తరపున పల్లి తరపున నేనడుగుతున్నా. నీవామెను ఎలా పోషించగలవు అన్నాడు పల్లె పెద్ద. విద్యాచరణ ఆ మాటకు తటపటాయించాడు. సమాధానం దొరక్క గుటకలు మింగాడు. ఏముంది, ఆయన కలవాటేగా బిచ్చమెత్తటం. ఆ పనే చేస్తాడు. ఆమెను కూడా వెనక జోలి పట్టమంటాడు. పుట్టే పిల్లలకి అదే నేర్పుతాడు అంటున్న యువకుల మాటలు విని జనమంతా నవ్వారు. పెళ్ళాన్ని పోషించలేని వాడికి పెళ్ళెందుకు? ఇంకా ఈ ప్రయత్నం మానుకోండి. ఈ గ్రామం ఛాయలకు రాకండి. వచ్చారు మా కుర్రకారు మంచివాళ్ళు కాదు అన్నాడు పల్లె పెద్ద. అన్నయ్య, మరి మనం మళ్ళీ ఆయన గారంటే అని ఏదో చెప్పబోయింది ఆమె తల్లి. అప్పటికే మళ్ళీ ఆమెను తల్లిని గట్టిగా కౌగిలించుకుని కంటతడి పెడుతూ ఉంది. అమ్మ, పల్లె కట్టుబాట్లు మీరు ఏదన్నా చేయదలిస్తే చెయ్యండి. కానీ అప్పుడు మీకు ఈ పల్లెలో స్థానం ఉండదు. అక్కడ చేరిన జనం అంతా పనులు చూసుకోమని పల్లె పెద్ద వెళ్ళపోయాడు. విద్యాచరణు మళ్ళీ అంటూ ఆమెను పలకరించబోయాడు. కానీ 10 మంది బలమైన యువకులు తన్ని దూరంగా తోసేశారు. అమ్మా, ఏమిటి తల్లి? ఆయన లేంది నేను బ్రతకలేనమ్మా. మళ్ళీ అలా అనుకు. నువ్వు సుఖంగా సంతోషంగా ఉండటమే నాకు కావాల్సింది. ఇప్పుడు మీ నాన్నే బ్రతికుంటే ఈ పిల్ల పెద్ద జనం నోరెత్తేవారేనా? ఏమిటో మన పల్లెంతా రాజులేని రాజ్యంలా ఉంది. అమ్మా, ఏమిటి తల్లి చెప్పు. నా వల్ల ఏదైనా అయ్యే పనుంటే చేస్తాను. నా ప్రాణమైనా సరే అడ్డేసి నువ్వు సుఖంగా ఉండేలా చూస్తాను. ఆయనోసారి చూడాలని ఉందమ్మా. మళ్ళీ తల్లి ఆలోచిస్తూ కూర్చుంది. చివరకు ఆమెకు ఆలోచన వచ్చింది. మళ్ళీ నువ్వు రోజులా పాలు పెరుగు తీసుకుని గ్రామానికి వెళ్ళు. దారిలో నీకాయన ఎక్కడన్నా కనిపించకపోడు. కానీ మళ్ళీ ఆగేవేం చెప్పమ్మా అన్నదామె. నా మాట వింటానని మాట ఇవ్వు తల్లి. అమ్మా, నీ మాట నేనెప్పుడు కాదన్నానమ్మా. నువ్వు కూడా నన్ను నమ్మకపోతే ఈ లోకంలో మరెవరు నమ్ముతారు? కూతురు మాటలకు ఆమె మంచులా కరిగిపోయింది. ఆమె మల్లిని దగ్గరికి తీసుకుని మనసారా తన గుండెలకు హత్తుకుంది. నాకు ఆ నమ్మకం ఉంది తల్లి. కానీ కన్నెపిల్ల జీవితం గాజుపాత్ర లాంటిది తల్లి. అందుకే జాగ్రత్త.
ఇంతకన్నా నీకు చెప్పవలసింది చెప్పదగింది ఏదీ లేదు అన్నది. మళ్ళీ మామూలు ప్రకారం పాలు పెరుగు గ్రామానికి తీసుకెళ్తుండేది. రోజూ ఆమె దారి వెంట విద్యాచరణ్ కోసం చూసేది. ఒక్కొక్కప్పుడు గొంతెత్తి పాడుకుంటూ వెళ్ళేది. కానీ ఆమెకు అతని జాడే తెలియలేదు. రోజులు వారాలుగా మారాయి. మల్లిలో ఇదివరకటి ఉత్సాహం లేదు. ఆమె రోజు రోజుకి నీరసించిపోతూ ఉంది. చెల్లమ్మ, పల్లె పెద్ద మల్లి తల్లిని పిలిచాడు. చూడు, నీ కూతురు పెళ్లికి తొందరపడుతుందని అందరికీ తెలిసిపోయింది. మన పల్లెలో చాలామంది కుర్రాళ్ళున్నారు. మల్లి అందమైంది, తెలివైంది కూడా. దానికి తోడు నీకు కాస్తో కోస్తో ఆస్తి ఉందిగా. మంచోణ్ణి చూసి ఇల్లటం పెట్టుకో. అప్పుడు నీకు బిడ్డ దగ్గరన్నా అన్న సంతోషం ఉంటుంది. పొలం పనులు కలిసొస్తాయి అన్నాడు. సరే నన్నయ్య, ఈ విషయంలో మల్లిని కూడా అడగాలిగా అన్నదామె. ఎద్దునడిగి బరువేస్తావా? మంచి చెడ్డ నువ్వే చూసి పని జరిపేయి, లేకపోతే చిక్కున పడతావు. కుర్ర కుంకలంతా నీ బిడ్డ కోసం కాపిస్తూ కూర్చున్నారు. పల్లె పెద్ద చెప్పేదేదో ఆమెతో స్వయంగా చెప్పి వెళ్ళిపోయాడు. తలుపు చాటున ఉన్న మల్లి వారి సంభాషణ అంతా విన్నది. తల్లి ముభావంగా ఉండటంలో ఆమె ఏ విషయం ఆమెతో ధైర్యం చేసి చెప్పలేకపోయింది. ప్రియతమా, రా రా రా, ఓ ప్రియతమా, రా రా రా. నిద్రలో పిలుపు వినిపించింది. ఆమె దిగ్గున లేచి కూర్చుంది. ఆ పిలుపు ఇంకా వినిపిస్తూనే ఉంది. సందేహం లేదు, ఆ గొంతు విద్యాచరణ్దే. ఆమె తల్లి వైపు చూసింది. ఆమె హాయిగా నిద్రపోతుంది. దీపం వెలుగు వారికి కాపలాగా ఉంది. మళ్ళీ ఆమెకు పిలుపు వినిపించింది. ఆమె నెమ్మదిగా వెళ్ళి తలుపు తెరిచింది. బయటంతా చీకటిగా ఉంది. రాత్రి ఎంత గడిచిందో కూడా ఆమెకు తెలియదు. బయట అడుగులు పెట్టి తలుపులు దగ్గరకు లాగింది. 4 అడుగులు వేసి ఆగింది. మళ్ళీ విద్యాచరణ్ పిలుపు వినిపిస్తూనే ఉంది. ఇంకా ఆమె వెనక ముందు ఆలోచించకుండా ఆ చీకట్లో బయలుదేరింది. వెనుక ఏదో చప్పుడు కావటంతో ఆమె ఓసారి వెనుతిరిగి చూసింది. ఏదో ఆకారం కదిలినట్లనిపించింది. ఆమె ఆగి పరీక్షగా చూసింది. తనలో ఉన్న పిరికితనమే తన్ను భయపెడుతుందన్న తలంపు రాగానే ఆమెలో ఆమె నవ్వుకుంది. ఆమె ఆలస్యం చేయకుండా పిలుపు వస్తున్న వైపు నడిచింది. అలా ఆమె పొలాలకు అడ్డంగా నడుస్తూ వెళ్ళింది. దారిలో శిథిలమైపోయిన కట్టడాలు, స్తూపాలు ఉన్నాయి. ఆమె నడుస్తూ వెళ్ళింది. పిలుపు దగ్గరవుతుంది. ఆమె ఒక చోట ఆగింది. అక్కడో శిథిలా స్తూపం ఉంది. దానిపైనుంచి పిలుపు వినిపిస్తుంది. స్వామి, నేనొచ్చేసా. ఆమె పిలుపుకు సమాధానంగా అరిచింది. వచ్చావా మళ్ళీ? ఇంకా ఆలస్యం ఎందుకురా? నా దగ్గరకురా. సమాధానం వినిపించింది. స్వామి, మీరెక్కడో ఎత్తునున్నారు. పైగా చీకటి. నాకు మీరు కనిపించటం లేదు. దారి చూపించండి, వస్తా. మళ్ళీ ఆత్మవిశ్వాసం ఉంటే దారి దానంతా అదే కనిపిస్తుంది. చీకటి వెలుగుగా మారిపోతుంది. ఆమె మరికొంత ముందుకెళ్ళింది. ముళ్ళపొదలు తప్పించుకుని మరికొంత ముందుకు నడిచింది. స్తూపం ఎక్కటానికి ప్రయత్నించింది. అది శిథిల స్తూపం అయినా అది చాలా సులువుగా ఉంది. ఆమె అనేకసార్లు ప్రయత్నించింది. కానీ జారిపోయి మళ్ళీ కిందికొచ్చింది. మళ్ళీ ఆలస్యం చేస్తున్నావు, రా త్వరగా, పిలుపు వినిపించింది. ఈసారి ఆమె చాలా జాగ్రత్తగా పైకెళ్ళి ఆరంభించింది. స్వామి, మీరిప్పుడు నాకు కనిపిస్తున్నారు, వచ్చేస్తున్నా అంటూ ఆమె కొంచెం త్వరగా పైకి ఎక్కబోయింది. మళ్ళీ జాగ్రత్త, ఆత్మవిశ్వాసం ఉంచుకో, అదే మనకు శ్రీరామరక్ష అంటున్నాడు విద్యాచరణ్. స్వామి, జారిపోతున్నా, కాలు జారింది. ఆమె భయంగా కేక వేసింది. కేకతో పాటు ఆమె కింద జారిపోయింది. అలా జారి కింద పడిపోతున్న ఆమెనెవరో కింద పడకుండా పట్టుకున్నారు. ఎవరది? నేనే మళ్ళీ, నీ విద్యాచరణ్ను. పద, మనం ఇక్కడుండటం ప్రమాదం. స్తూపం మీద గుంపుగా పెరిగిన చెట్లున్నాయి, అక్కడే కూర్చుందాం అంటూ ఆమెను అలాగే ఎత్తుకుని పైకి నడిచి వెళ్ళాడు. వారి శరీరాలు ఏకమైనాయి. పెదవులు ఏకమైనాయి. మాటలు సమ్మించిపోయినాయి. దానికి తోడుగా గాలి కూడా ఆగిపోయింది. కృష్ణవేణమ్మ గలగలా ప్రవహిస్తుంది. స్తూపం పక్కనే పరవళ్ళు తొక్కుతుంది కృష్ణ. స్వామి, ఆమె అతని కౌగిలిలో ఉంది. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? నేనా? నేనిక్కడే ఉన్నా. కానీ మీ పల్లె ప్రజలు నువ్వు నన్నెప్పుడు కలుస్తావోనని కాపలా కాస్తున్నారు. అందుకే నేను నీ దగ్గరకు రాలేదు. మా వాళ్ళు ఆరంభ శూరత్వం. ఇప్పుడు వాళ్ళు మనిద్దరం కలవటం లేదని నిర్ధారణ చేసుకున్నారు. పోనివ్వండి, పీడ విరగడైపోతుంది. మళ్ళీ కృష్ణవేణమ్మ ఎలా నిండుగా ప్రవహిస్తుందో, ఇక్కడి నుంచి ఆ దృశ్యం ఎంత ముచ్చటగా ఉందో చూడు. ఆమెను మరింత దగ్గరకు లాక్కున్నాడు. అవును, ఆ ప్రవాహం, ఆ ఒడ్డు ప్రేయసీ ప్రియుల్లా ఎలా కలిసిపోయాయో చూడండి. ఎక్కడో వర్షం, ఎక్కడో వరద, కానీ మళ్ళీ ఎక్కడో ప్రేమ.
ఇక్కడే ప్రేయసి ప్రియుల కలయిక అన్నాడు నవ్వుతూ. స్వామి, కృష్ణ ప్రవాహం ఇందాకటి కన్నా ఎక్కువైందనుకుంటాను. మన అమర ప్రేమను చూసిన ఆ తల్లి పొంగి పరవళ్ళు తొక్కుతుంది. తల్లికి నమస్కరించు అన్నాడు విద్యాచరణ్. అరుగో ఆ స్తూపం మీద పట్టుకోండి, కాళ్ళు చేతులు కట్టి పట్టుకురండి అరుస్తున్నారు జనం. ఆకాశంలో మెరుపు మెరిసింది. స్తూపం కిందగా జనం చాలామంది గుమికూడారు. ప్రతివాడి చేతిలో ఏదో ఒక ఆయుధం ఉంది. అరే, వాళ్ళెలా కావలించుకుని నిలబడ్డారో చూశారా? పల్లెవాళ్లమన్నా అభిమానం సిగ్గు కూడా లేదు ఆమెకి అంటూ పళ్ళు పటపటా కొరికాడో యువకుడు. వీడొక దొంగ సన్నాసి. ఈ వేషాలేసుకుని జనాన్ని మాయ చేయటం, తర్వాత అందమైన ఆడపిల్లల్ని లోపరుచుకుని అవసరం తీరిన తర్వాత వాళ్ల కర్మానికి వాళ్ళని వదిలేయటం వీరికి సరదా అన్నాడు మరో భయంకరాకారుడు. వస్తారా రారా? మర్యాదగా చెబుతున్నా. మేం పైకొచ్చామో అక్కడే నరికి పోగులెడతాం. త్వరగా రండి అన్నాడు పల్లె పెద్ద. మీరు మమ్మల్ని పట్టుకుంటే నలిపి చంపేస్తారు. అందుకే రామ్. వాళ్ళని కిందికి తెచ్చే భారం నాది. ఓ యువకుడు స్తూపం ఎక్కనారంభించాడు. అతనికి తోడుగా మరికొందరు స్తూపం పాకుతున్నారు. అంతా రణకణధ్వని. ఎక్కిన ప్రతివాడు జారి కింద పడిపోతున్నారు. దిగిరండి, లేదా మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుతా. స్తూపం చుట్టూ కంప పేర్చి నిప్పు పెడతాం. మర్యాదగా వస్తే కొంత నయం. బెదిరిస్తున్నారు జనం. విద్యాచరణ్ కానీ మల్లి కానీ వారి మాటలు లెక్క చేయలేదు. వారిద్దరూ శిలాప్రతిమల్లా ఒకరి కౌగిలలో మరొకరు ఉన్నారు. కొట్టండి అన్నారు కొందరు జనంలో నుంచి. అంతే, అక్కడ రాళ్ల వర్షం ఆరంభమైంది. ఆ ప్రేమికుల దాకా కూడా పోవటం లేదా రాళ్ళు. ఆమెతో పాటు విద్యాచరణ్ కూడా కనిపించటం లేదు. పల్లె ప్రజలకు పట్టుదల ఎక్కువైంది. వాళ్ళు నిచ్చెనలు గడలు తెచ్చారు. స్తూపం పైకి చేరి ఎలాగైనా పట్టుకోవాలనే ప్రయత్నంలోనే ఉన్నారు. ప్రయత్నాలు సాగుతున్నాయి. నిచ్చెనల మీదకి మనుషులెక్కుతున్నారు. మా మీద ఇంత పగెందుకు? మా దారిన మమ్మల్ని పోనివ్వండి. మీ పల్లెకు ముఖం కూడా చూపించం అంటూ విద్యాచరణు వాళ్ళను బ్రతిమలాడుతున్నాడు. కానీ లాభం లేకపోయింది. అప్పటికే అక్కడ ఇద్దరు విలుకాళ్ళు వచ్చారు. వారు గురిపెట్టి బాణాలు వారి మీదకి వదులుతున్నారు. బాణాలు ఆమెకి తగలకుండా విద్యాచరణు అడ్డు నిలబడి తమ మీదకి వచ్చే వాటిని చేతులతో నెట్టి పారేస్తున్నాడు. జనమంతా విజయగర్వంతో నవ్వుతున్నారు. ఈసారి ఖాయం, ఇద్దరు నేల మీద పడాలి అంటూ బాణాలు వదులుతున్నారు వాళ్ళు. అబ్బా అన్నాడు విద్యాచరణు. ఆమె కంగారుగా చూసింది. అతని చేతిలో బాణం ముళ్ళు దిగబడింది. అతడు దాన్ని లాగి పారేశాడు. నెత్తురు కారుతుంది. ఆమె చీర చెరుగు చించి కట్టుకట్టింది. రక్తం చూసిన జనానికి మరింత ఉత్సాహం వచ్చింది. కొందరు ఈటలు కూడా విసురుతున్నారు. ఆగండి, ఈ అనవసరపు రక్తపాతం ఆపండి. అమాయకుల నెత్తురు చిందించిన మీకు శిక్ష తప్పదు. ఇది విశ్వజనీక సత్యం. ఈనాడు కాదు, ఏనాడైనా అమాయకుల రక్తం, ప్రేమికుల రక్తం, పసిపిల్లలను స్త్రీల రక్తంతో తడిసిన నేల పవిత్రం కావాల్సిందే. ఈ నేరం ఊరికే పోదు, అనుభవిస్తారు అంటున్నాడు విద్యాచరణ్. అబ్బో, ఆకాశంలో నుంచి దిగొచ్చాడు దేవదూత. నరకండి, చంపండి అరుపులు వినిపిస్తున్నాయి. అమ్మ కృష్ణవేణి తల్లి, న్యాయం జరగాలంటే నీకన్నా ఎవరున్నారు తల్లి? కళ్ళారా చూస్తున్నావు, చెవులారా వింటున్నావు. నీలో స్నానం చేస్తే సమస్త పాపాలు పోతాయంటారే. న్యాయం చేయి తల్లి. శివుడి తలలో పుట్టావు. పవిత్ర భారతదేశంలో ప్రవహిస్తున్నావు. ఈ కర్మభూమికి నీవు జీవనాడివమ్మా. నాగార్జునాచార్యుడు నీ పవిత్ర తీరంలో, నీ ఆశ్రయంలో ప్రపంచ ఖ్యాతి పొందాడు. తల్లి, రక్షించు తల్లి. అరే, అంతా అయింది. ఇంకా ఆఖరిసారిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. గురి చూసి కొట్టండహా అంటున్నారు కొందరు. అమ్మో, నీళ్లు, ఏరు పొంగింది. బాబో పారిపోండి. అబ్బో, ఎంత ఎత్తున అలలు వస్తున్నాయో. బాబో వేగం, పరిగెత్తండి. ఎటు ఎటు దారేది? రక్షించండి, రక్షించండి. చూస్తూ ఉండగానే కృష్ణా ప్రవాహం విరుచుకుపడింది. ఆ ప్రదేశం అంతా జలమయమైంది. నీరు స్తూపం పైదాకా వచ్చాయి. ఇందాకటి పల్లె ప్రజల వికటాట్టహాసాలు ఇప్పుడు లేవు. అంతా ప్రశాంతంగా ఉంది. కృష్ణవేణి తల్లి గలగలా శబ్దం చేస్తూ ప్రవహిస్తుంది. స్తూపం మీద నిలబడ్డ విద్యాచరణకు మల్లికి నడుముల దాకా వచ్చాయి నీళ్లు. తల్లి, తప్పు చేస్తే మమ్మల్ని నీలో కలుపుకో. ఆనందంగా నీవిచ్చిన శిక్ష అనుభవిస్తాం. ఆ ప్రేమికులిద్దరూ కృష్ణవేణికి దండం పెట్టారు. మరుక్షణానే నీరు తగ్గటం ఆరంభమయ్యింది. తూర్పున సూర్యభగవానుడు అప్పుడే ఉదయించాడు. ఒకరి కౌగిలిలో మరొకరు అలాగే ఉండిపోయిన ఆ ప్రేమికులు తమ చుట్టూ చూశారు. పల్లె జాడ కానీ, పల్లె ప్రజల జాడ కానీ ఎక్కడా కనిపించలేదు. తర్వాత నీరు తగ్గిపోయింది. పడిపోయిన ఇళ్ళు మాత్రం ఆ పల్లెలో మునిగిపోయాయి.
ఆ ప్రేమికులు అక్కడే కాపురం పెట్టారు. మనుమలు ముదిమనుమల వరకు వారక్కడే ఉన్నారు. అంతవరకు పేరులేని ఆ పల్లెకు అక్కడున్న వారు పేరు పెట్టారు. దాన్ని మళ్ళీ జ్ఞాపక చిహ్నంగా మల్లివరం అని పేరు పెట్టారు. క్రమేణా అది మల్లవరంగా మారింది. అందుకే అక్కడి వారందరి ఇళ్ల పేర్లు మల్లవరపుగా వ్యవహరించబడుతున్నాయి. విద్యాచరణ్ జ్ఞాపకార్థం కొందరు తమ పిల్లలకు ఆ పేర్లు పెట్టుకున్నారు. మరికొందరు చివరకు చరణ్ అనే పదం వచ్చేలా పేర్లు పెట్టుకున్నారు అంటూ డాక్టర్ రామారావు కథ ముగించాడు. అబ్బా, ఎంత చరిత్ర ఉంది ఈ ఊరిది! అసలు మా పూర్వీకుల చరిత్ర ఇదన్నమాట. అది సరే సార్, నాకు అనుమానం. మీరింత పెద్ద కథ చెప్పారు, ఆ చిన్న పాలరాతి మీద ఇంత కథ అంతా ఉందా? అనుమానంగా అడిగాడు దేవిచరణ్. రావలసిన అనుమానమే వచ్చింది నీకు. నేను చరిత్ర పరిశోధకుడినని నీకు తెలుసుగా. ఇదిగో ఈ పుస్తకం చూసావా? ఇందులో ఆనాడు మన దేశం చూడవచ్చిన యాత్రికులు వ్రాసిన విశేషాలు, విన్న కథలు. ఇందులో ఈ కథ ఉందయ్యా బాబు. ఇది పవిత్రమైన ప్రేమ కథగా వ్రాశారు వాళ్ళు అన్నారాయన. బాబు, ఆ రోజుల్లో కూడా అచ్చు మిషన్లు అవి ఉండేవా? ఇలాంటి కాగితం అలాంటి ఫోటోలు కూడా ఉండేవా అంటూ గ్రామ పెద్ద చేతిలో కర్ర తీసుకుని వచ్చాడు. ఆయన వెనక్గా ఓ 50 మంది కర్రలు కత్తులు తీసుకుని వచ్చారు. వారిని చూస్తూనే డాక్టర్ రామారావు గారు కంగారు పడిపోయారు. దేవిచరణ్కు అంతమందిని చూసి మాట రాలేదు. అలా చూస్తావేం బాబు, ఆ కాస్త అనుమానం తీర్చు అన్నాడు గ్రామ పెద్ద. అది సరే తాతయ్య, వీళ్ళంతా కర్రలు కత్తులు తెచ్చారెందుకు? దేవిచరణ్ అడిగాడు. అదా మనవడా, ఇక్కడ పూర్వం నుంచి అది చేస్తాం ఇది చేస్తాం అంటూ వచ్చి తవ్వకాలు చేసి చాలా డబ్బు బంగారం ఎత్తుకుపోయారా. మీరు అదే పని చేస్తున్నారని తెలిసి అనగలిగాడు దేవిచరణ్. అదే నిజమైతే నా సామిరంగా వీళ్ళని పట్టుకునే శక్యం ఉండేదా? బుర్రలు రామకెత్తన పాడించుదురు. ఇలా 4-5 జరిగిందిలే. ఉండరా నువ్వు ఒక్కడివి, కథ శాంతం వినని, అనుమానం తీర్చుకొని అన్నాడాయన. అదేమంత పెద్ద విషయం కాదు. అప్పుడు ఈ ప్రాంతం తిరిగిన వాళ్ళు వాళ్ళ భాషల్లో వారు చూసింది విన్నది వ్రాశారు. కొందరు తాటాకుల మీద రాస్తే మరికొందరు తోళ్ల మీద వ్రాసేవారు. అలాంటివన్నీ అనేక భాషల్లోకి తర్జమా చేశారు అన్నాడు. మీ కథ కనుక్కుందామని వచ్చా. పక్కనే ఉండి మా కథ అంతా విన్నాం. చూడండి బాబు, మా దేవిచరణ్ పుణ్యమా అని మేమంతా మా పూర్వీకుల చరిత్ర విన్నాం. ఇది మా జన్మభూమి. దీన్ని వదులుకుని ఎక్కడికి పోతాం చెప్పండి అన్నాడు గ్రామ పెద్ద. అక్కడున్న వారంతా అతని మాటతో ఏకీభవించారు. డాక్టర్ రామారావు వారికేదో చెప్పబోయాడు, కానీ వారేమీ వినిపించుకోలేదు. వారంతా మల్లవరం వర్ధిల్లాలి అంటూ కేకలు వేసుకుంటూ వెళ్ళిపోయారు. మల్లవరం జనమంతా దేవిచరణ్ ఇంటి ముందు చేరారు. అంతా సందడిగా ఉంది. వీధిలో వేసిన 4 కుర్చీలలో గవర్నమెంట్ ఉద్యోగులు కొందరు కూర్చున్నారు. వారి పక్కనే డాక్టర్ రామారావు గారు కూడా ఉన్నారు. ఈ గ్రామం మాది. మేము ఈ గడ్డ మీద తరతరాలుగా ఉన్నాం. మాకు చరిత్ర ఉంది. ఏమైనా సరే ఈ గ్రామం ఖాళీ చెయ్యం అంటూ ఆవేశంగా చెప్పుకుపోతున్నాడు దేవిచరణ్. జనమంతా అతని మాటలకు తలలూపుతూ ఉన్నారు. కుర్చీలలో కూర్చున్న వారిలో తలపండిన ఓ ఆఫీసరు లేచి నిలబడ్డాడు. జనం గోల చేస్తూనే ఉన్నారు. వారందరినీ ప్రశాంతంగా ఉండమని బ్రతిమలాడాడు. దాంతో కొంత ప్రశాంతత ఏర్పడింది. సోదరులారా, నేను ప్రభుత్వ తరపున ఇంజనీర్ని. ఈ నాగార్జున సాగర్ డ్యాం కట్టడానికి నేను బాధ్యుడనే. మీకు ఒక మాట చెబుతా వినండి. మీ సొంత ఊరు వదులుకోవటానికి మీకు ఇష్టం లేదు. ఈ డ్యాం నిర్మాణం వల్ల లక్షలాది ఎకరాలు సాగుబడి కిందకొస్తుంది. దేశం సస్యశ్యామలమవుతుంది. కొన్ని వందల మంది కోసం లక్షల మంది నష్టపడాలా? ఇది న్యాయమా? అవును, దీనికి మీరు సమాధానం చెప్పలేరు. మీ వల్ల లక్షల జనం నష్టపడటం మీకిష్టం లేదు. అందుకే మీకు భూములిస్తారు. మీరు మెరక పంటతో అవస్థ పడకుండా గట్టి రైతులుగా మారతారు. దేశం ముందుకు పోవాలి అంటే నా కోడి నా కుంపటి అనుకుంటే లాభం లేదు. మనది మన కోసం అన్నదే జ్ఞాపకం ఉండాలి. అందుకే మీరంతా మంచి ప్రదేశాలు వెతుక్కు వెళ్ళాలి. లేదా మీరంతా మరో చోట ఇదే పేరుతో అన్ని సౌకర్యాలున్న ఊరు కట్టుకోండి. దానికి ప్రభుత్వం సహాయం చేస్తుంది అంటూ కూర్చున్నాడు. తర్వాత మల్లవరం ప్రజలంతా ఆలోచించుకుని ఏకాభిప్రాయానికి వచ్చారు. వారి కోరిక ప్రకారం ప్రభుత్వం వారికి ఊరు కట్టుకోవటానికి పొలాలకు తగు సౌకర్యాలు చేశారు. నాగార్జున సాగర్ డ్యాం ప్రారంభోత్సవం నాడు డాక్టర్ రామారావు గారు, దేవిచరణ్, హేమ కూడా వెళ్లారు. కృష్ణానదిలో నీరు నెమ్మదిగా గట్లు దాటింది. అక్కడున్న ఖాళీ ప్రదేశమంతా ఆక్రమించింది. దేవిచరణ్, హేమ మల్లవరం వైపు చూస్తున్నారు. చూస్తుండగానే అది నీటి అడుక్కు వెళ్ళిపోయింది.
నెలలు గడిచాయి. బాగా వర్షాలు పడ్డాయి. నాగార్జున డ్యాంలో నీటి మట్టి 560 అడుగులన్నారు. కృష్ణవేణి అక్కడ నిండు చూలాలుగా ఉంది. నిండు చూలాలు హేమ భర్త పక్కనే కూర్చుని ఏదో ఆలోచిస్తుంది. హేమ, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఆ, ఏం లేదు, ఆమె నవ్వింది. మనకు పాప లేకపోతే బాబా అని కదూ నీ ఆలోచన? ఆమె సిగ్గుతో తల వంచుకుంది. హేమ, మనకు పాప అయితే మల్లేశ్వరి అని పేరు పెడదాం, బాబా అయితే మల్లేశ్వరరావు అని పేరు పెడదాం, ఏమంటావు? తప్పకుండా ఆ మహానుభావురాలి పేరు చెప్పుకున్నా మనకు పుణ్యం దక్కుతుంది అన్నది హేమ. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.